తెలంగాణ నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2023 డిసెంబర్ నుంచి తెలంగాణలో హైదరాబాద్ నిర్మాణ రంగం దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి స్టాంప్ డ్యూటీని తగ్గించాలని కొంతకాలం నుంచి నగర రియల్ రంగం కోరుతోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని విన్నపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజా ప్రకటన చేశారు. తెలంగాణలో మహిళలకు స్టాంప్ డ్యూటీని తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త పాత అపార్ట్మెంట్లకు స్టాంప్ డ్యూటీ ఒకే విధంగా ఉందని, పాత అపార్ట్మెంట్లకు రిజిస్ట్రేషన్ తేదీలను పరిగణలోకి తీసుకొని స్టాంప్ డ్యూటీని తగ్గించాలన్న ఆలోచన చేస్తామని తెలిపారు. సాధారణ ప్రజలకు నష్టం కలగకుండా వ్యాపార ఒప్పందాలపై పారదర్శకత ఉండేలా స్టాంప్ విధానాన్ని భారతీయ స్టాంప్ చట్టం 1899ను అనుసరించి తెలంగాణ సవరణ బిల్లు 2025ను తీసుకురావాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును తీసుకువచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. సామాన్య మధ్యతరగతి ప్రజానీకంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరలు సవరణ జరగాలన్నారు. ఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది, అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలని సూచించారు.